ఓం నమో వెంకటేశాయ. మన కొండబిట్రకుంట, పాత బిట్రకుంట గ్రామాల్లో వెలసి ఉన్న బెలకొట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భోగి, కనుమ, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సూచన మేరకు, సలహా మేరకు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచన మేరకు మన కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ గారి అధ్యక్షతన భోగినాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోగా ముగ్గుల పోటీలు జరపబడను. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొను అప్పచెల్లెళ్ళు, ఆడబడుచులు అందరూ కూడా పేర్లు భోగినాడు ఉదయం 9 లోపల నమోదు చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వరుసక్రమం ముందుగా నిర్ణయించాలి కాబట్టి ఎంతమంది పాల్గొంటారనేటువంటి భావన కోసంగా పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలి. ఈ ముగ్గుల పోటీలలో వేసిన దాంట్లో వాటిలో గెలిచిన ముగ్గురికి మొదటి బహుమతి కింద 2000 రూపాయలు మరియు అమ్మవారి ప్రసాదంగా ఒక చీర, రెండవ బహుమతి కింద 1500 రూపాయలు మరియు అమ్మవారి ప్రసాదంగా ఒక చీర, మూడవ బహుమతి కింద 1000 రూపాయలు మరియు అమ్మవారి ప్రసాదంగా ఒక చీర సమర్పించబడను. అలాగే భక్తులకు, గెలుపొందిన వారికి అందరికీ కూడాను స్వామివారి తీర్థ ప్రసాదములు ఇవ్వబడను. భక్తులందరూ పాల్గొని మన బెలకొడ క్షేత్రాధిపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా, గెలుపొందడమే కాదు ఆయన సన్నిధిలో ముగ్గు వేయడం కూడా మన అదృష్టమే. కానీ దాంట్లో ఒక భావన ఉండాలి కాబట్టి ఈ బహుమతులు ఏర్పరిచారే కానీ ప్రతి ముగ్గుకి స్వామి అనుగ్రహిస్తారు ఖచ్చితంగా. కాబట్టి మన ఆడబడుచులు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ స్వామివారి సన్నిధిని రంగవల్లుతో తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు మనవి, ఎవరు ఎటువంటి ముగ్గు వేస్తారో తెలియదు కాబట్టి ఆ ముగ్గుకు సంబంధించిన రంగులు వారే తెచ్చుకోవాల్సిందిగా కోరడమైనది. స్వామివారి అనుగ్రహాన్ని తప్పనిసరిగా అందరూ పొందాలి. బహుమతులు అనేది ప్రధానం కాదు, మనం ముగ్గు వేసాము, స్వామి సన్నిధులు అనేది ముఖ్యం. ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాల్సిందిగా ఆడబడుచులకు తెలియజేయడమైనది.